సార్వత్రిక సమరంలో రాహుల్ గాంధీ ఫ్యాక్టర్ పనిచేసిందా? టైంపాస్ పొలిటీషియన్ అని హేళన చేసిన వారికి తానేంటో చూపించారా? 2019 లోక్సభ ఎన్నికల్లో చతికిలబడ్డ కాంగ్రెస్కు రాహుల్ ఆశాజ్యోతిగా నిలిచారా అంటే అవుననే సమాధానం వస్తోంది. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ భారీగా పుంజుకునేందుకు రాహుల్ అన్నీ తానై పోరాడారు. 2019 ఎన్నికల్లో 52 సీట్లకే పరిమితమైన పార్టీకి రాహుల్ తన పాదయాత్రల ద్వారా జవసత్వాలు నింపారు. గత సార్వత్రిక ఎన్నికల్లో మోడీ వేవ్తో హస్తం పార్టీకి ఘోర పరాభవం తప్పలేదు. అలా పాతాళానికి పడిపోయిన పార్టీ గ్రాఫ్ను రాహుల్ యాత్రలు అమాంతం పైకి దూసుకుపోయేలా చేశాయి. 99 స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్ ఇండియా కూటమి 227కు పైగా సీట్లలో పాగా వేయడానికి బూస్ట్ ఇచ్చింది. రాహుల్ యాత్రల ద్వారా ప్రజాక్షేత్రంలోకి వెళ్లడం హస్తం పార్టీకి కలిసొచ్చిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. భారత్ జోడో యాత్ర తరువాత భారత్ జోడో న్యాయ యాత్ర పేరుతో రాహుల్ యాత్ర ఆబాల గోపాలాన్ని ఏకం చేసింది. అలాగే కాంగ్రెస్ ప్రవేశపెట్టిన గ్యారంటీ స్కీమ్లు కూడా పార్టీకి ప్లస్ అయ్యాయని పొలిటికల్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. యువకులు, మహిళల కోసం తెచ్చిన పథకాలు ఓటర్లను ఆలోచింపజేశాయని అంటున్నారు. పోటీ చేసిన వైనాడ్, రాయ్బరేలీలో రాహుల్ గాంధీ ఘన విజయం సాధించారు. వైనాడ్లో రాహుల్ కి ఇది రెండో గెలుపు. అటు యూపీ రాయ్బరేలీలో 3.7 లక్షల పైచిలుకు ఓట్ల ఆధిక్యంతో రాహుల్ విజయం సాధించారు. రాహుల్ 2 స్థానాల్లో గెలవడంతో ఆయన ఏ స్థానానికి రాజీనామా చేస్తారనే ప్రశ్న ఇప్పుడు అందరిలో నెలకొంది. ఏది ఏమైనా సార్వత్రిక సమరంలో కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడం ఆ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపిందనడంలో సందేహం లేదు.